హాయ్ అండి, నేను బాలు. డే 11 ఆఫ్ మినిమం 100 ఆర్డర్స్ పర్ డే ఛాలెంజ్. ఈరోజు అమెజాన్లో ఆర్డర్స్ పర్లేదు, కొంచెం ఒక 5 ఆర్డర్స్ అవి వచ్చాయి. నిన్న ఈరోజు కలిపి 5 ఆర్డర్స్ ఉన్నాయి. సో అయితే నెగిటివ్ బ్యాలెన్స్ తగ్గకపోవడానికి కారణం ఏంటంటే, నాకు ఈ మధ్య రిటర్న్స్ కొంచెం పెరిగినాయి. రిటర్న్స్ పెరగడం వల్ల కొంచెం ఆ నెగిటివ్స్ వస్తున్నాయి. కొంతమంది అక్కడ లేకుండానే చాలా వరకు ఈ రిజెక్ట్లే వస్తుంది. రిజెక్ట్ అంటే కస్టమర్ దగ్గరికి వెళ్తుంది, అడ్రస్ సరిగ్గా లేకపోవడం, ఫోన్ కలవకపోవడం, ఏదైనా కారణాల వల్ల కస్టమర్ తీసుకోకపోవడం, దానికి రిజెక్ట్ పెట్టేస్తారు. కస్టమర్ రిజెక్ట్ అని పెట్టేస్తారు, అంటే తీసుకోలేదు. అది మనకి కస్టమర్ రిటర్న్ అంటే వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ని మనకి నచ్చక ఇచ్చేసేది. మాకు రిటర్న్లు చాలా తక్కువ వస్తాయి, కస్టమర్ రిజెక్ట్లో ఎక్కువ వస్తాయి. ఎందుకంటే డెలివరీ వాళ్ళు మిస్టేక్లు చేయడం, డెలివరీ వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం, అడ్రస్ సరిగ్గా లేకపోవడం, వీటి కారణాల వల్ల అవుతుంది. మీషో వచ్చేసరికి మీషో ఇప్పుడు బాగానే ఉంది, డైలీ 10 to 15 ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంకా పెరగడానికి ఏం చేయాలో అది చూస్తున్నాను. డైలీ ప్రజెంట్ ఈరోజు అయితే 20+ ఆర్డర్స్ ఉన్నాయి. ఇంకా అమెజాన్ కూడా అలాగే అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. డైలీ ఈ క్యాంపెయిన్స్ అవి చూస్తున్నాను. క్యాంపెయిన్ మనకి డైలీ స్పెండ్ కూడా ఒక 300 అలా అవుతుంది అమెజాన్లో. మీషోలో చాలా తక్కువ అవుతుంది. ఇంకా ప్లీజ్ ఫాలో మై ఛానల్, ఐ విల్ అప్డేట్ ఎవ్రీథింగ్.